2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. కార్మిక్, హ్మ్. కార్మిక్ రిలేషన్‌షిప్ అని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు హ్మ్. కార్మిక్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? ఇది ఒక రిలేషన్‌షిప్‌లో ఉందని మనం వాటిని ఎలా గుర్తించొచ్చు? వాటి నుంచి ఎలా బయటపడాలి సార్? ఇందులో పాజిటివ్ అండ్ నెగెటివ్ గూడా ఉంటాయన్నమాట. హుహు. కొన్ని అన్ని రిలేషన్‌షిప్స్ కర్మ ప్రకారమే. మనకెప్పుడో చెప్పారు. ఓకే. కర్మానుసారమే అన్ని బంధాలు అన్నీ వస్తాయి. హ్మ్. ఇంక్లూడింగ్ జంతువులతో, పెట్స్‌తో, మన బాగా క్లోజ్ వ్యక్తులతో అన్ని బంధము ప్రకారమే వస్తున్నాయి. హుహు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మన కాలనీలో ఉండే ఎవరైనా వాచ్‌మెన్ ఉంటే వాడికి మనకి ఆ రోజు ఆ టైంలో అలా గ్లాన్స్ అయ్యే బంధం ఉంటేనే వస్తాం. ఇది అందరూ ఎక్కించుకోవాలి మైండ్‌కి. చాలా కష్టం అవగాహన చేసుకోవడానికి. అంటే మన లైఫ్‌లో కలిసిన ప్రతి ఒక్కరితో మనకి ఏదో ఎవ్రీథింగ్ వస్తువుతో సహా. హుహు. ఓకే. అన్నీ కర్మబంధం ప్రకారం అట్లా వస్తాయి. మనని ఎఫెక్ట్ చేసేవి కొన్నుంటాయి. ఓకే. అది అలా ఎఫెక్ట్ చెయ్యాలని ఈ సీన్ అంతా పండుతుంది. ఓ సినిమాలో మనకి మంచిగా ఆ సీన్ రావడం కోసమే అంతవరకు బ్యాక్ డ్రాప్ అంతా ఇస్తారు. హ్మ్. కదా! ఓ సినిమాలో హీరోయిన్ చలాకీగా ఉంటుంది. ఫస్ట్‌లో స్టార్ట్ అయ్యి పల్లెటూరు నుంచి అంతా ఎందుకంటే ఆమెకి కష్టం వచ్చింది చూపించడానికి కదా! అట్లాగా ఈ సీన్ రాడానికి ఎంతో బ్యాక్‌గ్రౌండ్ నడుస్తుంది స్టోరీ. హుహు. అలాగా మన జీవితంలో ఉండే ఎలాంటి బంధములైన రిలేషన్‌షిప్స్ అయినా కర్మానుసారం వస్తాయి. కొన్ని మనకి మంచివ్వడానికి, కొన్ని మనల్ని తుంచేయడానికి, కొన్ని మనకి చాలా చాలా జ్ఞాపకాలు వదిలి వెళ్ళడానికి, కొన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనని సెట్ చేయడానికొస్తాయి. హుహు. కొన్ని బంధాలు ఎలా వస్తాయంటే మనని సెట్ చేసి మొత్తం మన అంటారు కదా! మనని గజిబిజిగా ఉన్నవాడిని ఒక ఒక మార్గంలో పెట్టి పంపిస్తది. ఓకే. అలాగా మన జీవితంలో ప్రతి రిలేషన్‌షిప్ అలా వస్తాయి మన జీవితంలోకి. హుహు. ఓకే. కొన్ని మనం మనుషులకుండే గొప్ప వరం ఏంటంటే మరుపు. మర్చిపోతాం. ఇంత ఆలోచించుకునే శక్తి లేక మర్చిపోతాం. లేకపోతే బ్రతకలేం తెలుసా? ఇప్పుడు ఎవరైనా నా జీవితంలోకి ఎందుకొచ్చారు అంటే కంపల్సరీగా వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఉంటుందంటే బ్రతకలేం. హ్మ్. అందుకే మర్చిపోతాం గానీ, జనరల్‌గా ఇది జరుగుతుంది. మన జీవితంలోకి కొన్ని ఇంపార్టెంట్ మార్క్ పెట్టుకున్న సన్నివేశాలుంటాయి. అది ఎప్పుడో ఒకసారి ఇన్‌ఫ్లూయెన్స్ చేసే టీచరు, హ్మ్. స్కూల్లో అయితే. స్కూల్ లోపల మనని ఒక మంచి మార్గంలోనో, చెడు మార్గంలో తీసుకెళ్ళే ఫ్రెండు, లేకపోతే తల్లి, తండ్రి రూపంలోనో, లేపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రూపంలోనో, మ్యారేజ్ రూపంలోనో, కొడుకు, కూతురు రూపంలోనో వస్తారు. ఏదో ఒక రూపంలో వెళతాము. హుహు. ఓకే. ఎనీ కర్మ మనకది సత్కర్మైనా, ఏదైనా దుష్కర్మైనా, ఎనీ కర్మ వెళ్ళడానికి అంటే ఆ కర్మ తీర్చుకోవడానికి మనకి ఇంకేం మార్గాలున్నాయి? ఓకే. అంతే. ఒకటేమో ఫిజికల్‌గా దెబ్బ తగలడం. హ్మ్. ఓకే. ఇంజ్యూరీ అవ్వడము, మనకి దెబ్బ తగలడము, లేపోతే అవయవంగా ఫిజికల్‌గా మెంటల్‌గా ఏదైనా గూడా. డ్యామేజ్ కావడము, హ్మ్. లేదా మెంటల్‌గా. మనసుకి గాయపడ్డం. ఈ మనసు గాయం అన్నిటికంటే ఎక్కువేంటంటే, ఇలా బంధం రూపంలో తెంపడమే. హ్మ్. ఓకే. ఒక తెలియని ఒక బాండ్ తయారైపోతుంది. ఒక మనిషికి, మనకి. అది తెంపుతుంటే ఉంటుంది దాని బాధ నరక యాతనుంటుంది. చెప్పింది వాడు అర్థం చేసుకోనప్పుడు హ్మ్. ఓహ్ మై గాడ్! ఆ యాతన అన్‌బిలీవబుల్. కనిపించదు, చెప్పుకోలేము, ఎక్కదు. చెప్పినా అర్థం కాదు. అసలు ఎంత పట్టించుకోరు. ఎంత విలవిల్లాడిపోతాం. అయ్యో! నేను అన్నీ చేస్తున్నా గదా! అన్నీ చేస్తున్నా. ఇది కర్మ. నువ్వు ఏదో జన్మలో అలా చేసి ఉండుండొచ్చు. హ్మ్. ఎవరికో వాళ్ళ కర్మ వాళ్ళు బాధ పడుతున్నా నువ్వు వినకపోయుండొచ్చు. నీ బాధ వినడు. ఓకే. అంటే అసలు లాస్ట్ టైమ్ మనం ఏదైతే మనకి పూర్వజన్మలో ఏదైతే మనం చేసామో, అదే ఎగ్జాక్ట్‌గా ఏదో ఒక జన్మలో మనకి రిఫ్లెక్ట్ అవుతుందంటారా? అబ్సల్యూట్‌లీ అదొక్కటే మార్గం. ఓకే. సో, అది ఫిజికల్‌గా ప్రూవ్ చేయలేం. హుహు. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఫిజికల్‌గా ప్రూవ్ చేయలేం. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. జ్ఞప్తికి వస్తుంది. అబ్బా! అనిపిస్తుంది. అండ్ అది ఎంత అనిపిస్తుందంటే, ఎంత నిజమంటే అది, దాన్ని బాధపడడం మానేసి అర్థం చేసుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఏదో జన్మలో ఎవరినో నేను చెంప మీద కొట్టాను. ఈ జన్మలో ఇంకొక రూపంలో వచ్చి కొట్టాడు అని తెలిసిన తర్వాత, ఇంక నేను ఫైట్‌కో లేపోతే దానితో ఇంక గొడవ పడ్డానికో వెళ్ళను. చాలా మటుకు తగ్గిపోతుంది. ఓకే. ఫైట్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. దాని గురించి ఇక సఫర్ అవ్వను. బాధపడను.
ఇప్పుడు ఎవరో నా జీవితంలోకి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు అంటే, నేను ఆ టార్చర్‌ని తెలివితో బయటపడడానికి ప్రయత్నం చేస్తాను తప్ప, దాన్నింక అయ్యో! నాకెందుకొచ్చింది కష్టం? నేనెందుకు ఇలా చేశాను? నీకు గుర్తులేవు. ఎన్నో జన్మల నుంచి గుర్తులేవు. హ్మ్. సో, గుర్తులేవు కాబట్టి దాన్ని లెక్క వేసుకుంటూ కూర్చునే కంటే, హాయిగా జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి తెలివి వాడుకుంటే సరిపోతుంది. అంటే ఎలా సార్? ఇప్పుడు బయటపడే మార్గం గురించే ఎవరికైనా సొల్యూషన్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! యాహ్! ఎలా ముందుకెళ్ళాలి? సో, ముందు అసలు కర్మలలో కర్మ మార్గములు 3. హుహు. ఓకే. సంచిత, పార ప్రారబ్ధ, ఆగామి అంటారు. సంచిత అంటే చేసి స్టోరేజ్. రెడీగా ఉంది. ప్రారబ్ధ బాణం వదిలి ఇప్పుడు బాణంకి లోడ్ చేయడానికి బాణములు అమ్ముల పొది తీసి బాణం వేసింది. ఆ వేసిన బాణం మనకొచ్చి తగులుతుంది. మన కర్మని ఒక మంచి బాణంలాగా తయారు చేసి మన మీద వదిలేడు. అది వచ్చి తగులుతుంది. నేనిప్పుడు వెళ్తుంటే కరెక్ట్‌గా కాలుకి ఏదో రాయి తగిలింది. అది తగలడానికి రెడీగా ఉందది. నేను వెళ్తాను, తగిలించుకుంటాను అంతే. దానివల్ల నాకేవో 4, 5 ఆపర్చునిటీలు పోతాయి. నేను దాని తర్వాత అప్పులు చేస్తాను. అదంతా ఒక సీక్వెన్స్. ఇది ప్రారబ్ధము. అది వచ్చి తీరుతుంది. దాన్ని మార్చలేం. హ్మ్. కొన్ని సంచిత, కొంత ఆగామి. అంటే ఆగామి ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ రికార్డ్ అవుతున్నవి. కొన్ని మనము భగవత్ ప్రేరేపణతో ఆర్ భగవంతుని సాక్షాత్కారంతో తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. పోగొట్టుకోలేము. దాంతో పాటు అసలు కర్మ నువ్వు చేస్తే నీకెక్కుతుంది. ఎనీ రిలేషన్‌షిప్స్‌లో గొడవ గాని ఏదైనా నువ్వు అది నేను చేస్తున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుందన్నంత సేపు ఆ కర్మ నువ్వే అనుభవిస్తుంటావు. ఇది భగవంతుడికి అర్పితం. నిష్కామ కర్మ అంటారు. భగవంతుడు అది తీసుకొని భగవంతుడికే ఇచ్చేస్తున్నా. నేను మధ్యలో ఏమి చేయట్లేదు. ఐ యామ్ నో వన్ ఇన్ దిస్. ఇప్పుడు నేను ఒక సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను. అక్కడ డైరెక్టర్ గట్టిగా బోర్‌ని ఏడవాలి. నీ క్యారెక్టర్ అది అని చెప్పాడనుకో. ఆ క్యారెక్టర్ చేసాం, బయటకొచ్చేసాం. అంతే. అయ్యో! నన్నెంత ఏడిపిచ్చాడో అని లేదు. చేసాం. క్యారెక్టర్. క్యారెక్టర్‌లో చేసి వచ్చేసాం బయటికి. నీకు బాధేసింది, బాధపడ్డావు, ఫినిష్ చేసావు, వదిలేసావు, వచ్చేసావు. అనేది గనక చేసుకుంటే దాన్నే నిష్కామ కర్మ అంటారు. హుహు. అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని నేను చేస్తున్నాను అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటే లైఫ్ విల్ బికమ్ సో లైట్ అండ్ ఈజీ అంటారు. హుహు. సో నువ్వు కర్మ తప్పించుకోవాలి అంటే పుణ్యమో పాపమో అంతా భగవంతుడిచ్చింది అని ఇచ్చేయడం ఈజీ. నీకు పుణ్యము రాదు, పాపము రాదు. యు ఆర్ నో మోర్ టచ్డ్ బై ద కర్మ. ఆర్ ఏదైనా కర్మ చేసుకుంటే దాన్ని భగవంతుడి హెల్ప్‌తో ఎఫెక్ట్ తగ్గించుకుని అంటే నీకిప్పుడు ఏదో జన్మలో ఒక దగ్గర 10,000 కొట్టేసావు హ్మ్. అనుకుందాం. ఓకే. నెక్స్ట్ జన్మలో నీకు ఆ 10,000 నష్టం కావాలి. నీ దగ్గర నుంచి ఎవడో కొట్టేయాలి. కానీ ఇప్పుడు నీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయనుకో, ఎవరన్నా 10,000 దొంగతనం నీకు పెద్ద ఎఫెక్ట్ రాదు. మ్యాటర్ కాదు. అందుకే పుణ్యము పెంచుకో అంటారు. ఎప్పుడో పాపం చేశావో, ఏం నష్టం జరిగిందో, ఎలా జరిగిందో జరిగింది. ఇప్పుడు స్పృహ వచ్చాక, మనకింత తెలిసాక, నేను తప్పు చేయకూడదు. నేను హ్యావ్ టు ఇంప్రూవ్ మై పుణ్యము యొక్క ఫలితమును పెంచుకుంటూ పోవాలి. పుణ్యము వాల్యూ పెరిగినప్పుడు నీకు చిన్న చిన్న లైఫ్‌లో జరిగే ఈవెంట్స్ పెద్దగా అనిపించవు. హుహు. అర్థమైందా? నువ్వు అర్థమైంది. 10,000 నష్టపోవాలి అనుకున్నావు. నీకు రూ. 1,00,00,000 ఉన్నాయనుకో 10,000 అయ్యో! పోయే అనిపిస్తుంది. కానీ దే విల్ నాట్ ఎఫెక్ట్ యూ మచ్. అవును. ట్రూ. అర్థమైందా? అలాగా దీన్ని తీసుకుంటే ఈ సిద్ధాంతాన్ని మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది కరెక్టా కాదా? ఎవడు చూసొచ్చాడు అనే పిచ్చి లాజికల్‌కి వెళ్ళకుండా దీనివల్ల ఉపయోగపడుతుంది కదా అని వాడుకుంటే మైండ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది మా దగ్గరికి కౌన్సెలింగ్‌కి గాని, సైకలాజికల్ వరీస్‌తో వచ్చినప్పుడు వాళ్ళకేదో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకురా డిప్రెషన్ అంటే నేను ప్రేమించిన అమ్మాయి వదిలేసింది అని. సేమ్ ఒకసారి ఇలాంటిది అప్లై చేసుకొని చూడండి. ఏదో జన్మలో నువ్వు ఎవరినో అట్లా మోసం చేసి వచ్చావు. నీకు ఈ జన్మలో ఇది మోసం రిఫ్లెక్షన్. అయిపోయింది. హ్మ్. ఇంక అయిపోయింది కాబట్టి యూ ఆర్ నో మోర్ కర్మాని బర్డెన్డ్ విత్ క్లియర్ ఇట్. చేసుకున్నాం. క్లియర్ చేసేసుకున్నావు. సో, ఇంక దాని గురించి ఆలోచించే బదులు నేను చేశాను, నాకు అయిపోయింది. ఫినిష్. నౌ ఐ కెన్ లివ్ మై లైఫ్ అంటే చాలా రిలీవింగ్‌గా ఉంటుంది. చాలా రిలీఫ్‌గా ఉంటుంది కదా! సో, అందుకని మనకి ఎప్పుడో చెప్పేది దీనికి ఏ కౌన్సెలింగ్‌లో పోవద్దురా ఏదో నీ జన్మలో చాలా జరుగుతా ఉంటాయి. అవన్నీ నీ ప్రారబ్ధము వస్తాయి, తగులుతాయి, వెళతావు. ఇట్స్ ఓకే. ఏమీ కాదు. నేను ఎంతో మందిని చూసాను అలా. 60 ఇయర్స్ వరకు అండి రన్నింగ్ బస్ ఎక్కేటోడు మా నాన్న. హ్మ్. ఆ రోజు ఏదో యాక్సిడెంట్ అయింది. అట్లా బెడ్ రిడ్ అయిపోయిండు అని ఎంతమంది చెప్తాం.
వస్తదిరా ప్రారబ్ధము అలా వస్తది. అండ్ అలాగే సార్ మీ కర్మ అన్నప్పుడు మీరన్నట్టుగానే అంటే కొంతమంది ఫిజికల్‌గా లేదు అంటే కొంతమంది మెంటల్‌గా ఇలాంటివి ఉంటాయి కదా! ఎస్పెషల్లీ ఇది ఒకటే ఏజ్‌లో మనం చూడం కదా! డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్‌లో ఏదో ఒక లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామంటారు. అబ్సల్యూట్‌లీ. అందుకే చెప్తాను. ఇది అర్థం చేసుకోవాలి లాజిక్. సపోజ్ నీకు ఒక ఎమోషనల్ పెయిన్ రావాలి అనుంటే, హ్మ్. ఎమోషనల్ పెయిన్ చిన్నప్పుడు ఇస్తే తెలియదు నీకు. హుహు. అందుకని ఒక ఏజొచ్చాక ఇస్తుంది. ఓకే. ఆ ఏజొచ్చాక ఇచ్చిన ఎమోషనల్ పెయిన్ దాని చుట్టూ ఎలా జరుగుతుందో నీకో లాజిక్ చెప్తా. ష్యూర్ సార్. సో, ఇప్పుడు ఎమోషనల్ పెయిన్ రావాలి అంటే నీకంటూ ఆ సీన్‌కంటూ కొంత క్యారెక్టర్స్ కావాలి. అలా ఆ క్యారెక్టర్స్‌కి అది టెస్ట్. నీకు ఎమోషనల్ పెయిన్ ఇస్తాడా లేదా? హుహు. వాళ్ళకది ఆ స్పృహ ఉండదు. వాడు నీకు ఎమోషనల్ పెయిన్ ఇవ్వడానికి ఆ క్యారెక్టర్ సెట్ చేస్తే, నువ్వు ఆ ఎమోషనల్ పెయిన్ పడ్డావంటే మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకది తెలియక ఇప్పుడు చాలామంది నా కొడుకయ్యిందిరా మంచి పని. వాడు ఎగిరాడు బాగా అని అనుకుంటారు. అది యాక్చువల్లీ వీళ్ళు చేసుకుంటున్న కర్మ. మళ్ళీ వీడిని అలా అనుకునేంత వరకు మళ్ళీ వీడి జన్మలెత్తుతూ ఉండాలి అంటారు. సో, దెన్ నీ కర్మ ఆ టైంకి అలా ఫిక్స్ కాడానికి ఆ మనిషికి అలాంటి టైప్ ఆఫ్ మనస్తత్వాన్ని తయారు చేసి, పక్కన వాడు నాశనమైపోతుంటే ఎంజాయ్ చేసే అంత సిట్యుయేషన్‌లో పెడతాడు. హ్మ్. ఓకే. వాడు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాడు 1. మనము బాధపడే దాంట్లో ఉన్నాము 2. హ్మ్. దీన్ని సింక్ చేయడానికి ఎన్నో రకాల సినిమాటిక్ నాటకం జరిగి అక్కడికొస్తాం. అందులో ఎంతమంది కర్మలు దాగున్నాయో చూడు. ట్రూ. ఓకే. ఇంత పకడ్బందీగా అంత జరుగుతుంటే, హ్మ్. మన ప్లానెటరీ పొజిషన్స్ ఆ రోజు కరెక్ట్‌గా రాహుకాలంలో వాడు బయలుదేరి, యమగండం టైంలో కరెక్ట్‌గా వచ్చి బైక్ కింద పడతాడు. మనము అయ్యో! అని ఆలోచించకుండా నువ్వు వాడిని ఎట్లాగైనా తప్పు చేయాలి లేకపోతే పోలీసులు ఏమనుకుంటారో అని చెప్పి, పోలీసు నన్నే పట్టుకుంటాడేమో అని చెప్పి వాడి మీద అబద్ధం వేసి, వాడితో ఫైట్ చేసి, మొత్తం అంతా రికార్డ్ అయితుంటదిరా పిచ్చోడా! మళ్ళొస్తది నీకది తిరిగి. మొత్తం తిరిగి, 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 తిరిగి అక్కడికొచ్చి చేరతావు. ఈ చేరడం కోసమే నీకింత సీన్ నడుస్తోంది అని తెలిసినప్పుడు, అయ్యో! ఇంకొక తప్పు చేయకూడదు నేను. ఐయామ్ సారీ. నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను నేను చేస్తాను, పే చేస్తాను నీ ట్రీట్‌మెంట్‌కి. నేను తప్పు చేశానని ఒప్పుకోవడంలో ఒక గ్రేట్ రిలీఫింగ్ అసలు ఇట్లా వదిలేసిన ఒక ఫీలింగొస్తుంది. ఓకే. అలాగే అన్ని రిలేషన్‌షిప్స్ కూడా కార్మికంగా రిలేషన్‌షిప్స్ అన్నీ అలా వస్తాయి. మన జీవితంలోకొచ్చే ఏదైనా సరే ఇలా జరుగుతూ ఉండొచ్చు. వాడి జీవితంలో వాడికి ఆ సీన్ ఉంది. వాడలా ప్రవర్తిస్తున్నందుకు గాను వాడికి తగ్గ రిజల్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఇట్లా చెరుకు గడలో చెరుకు పెడితే జ్యూస్ వస్తున్నంత పాటు చెత్త కూడా వస్తది బయటకి అనేది వచ్చేస్తుంది. ఇది తెలుసుకోగలిగితే ఐ థింక్ అన్ని రిలేషన్‌షిప్స్‌ని ఇంకో రకంగా చూస్తాం. హ్యాపీగా, పాజిటివ్‌గా మార్చుకోవడానికి. అండ్ ఏ కర్మ చేసినా కర్మ ఎలా చేస్తాం? మనసా, వాచా, కర్మ. కర్మణ. 3 రకంగానే చేస్తాం. మనసుతో ఎవరిని తిట్టుకోకు, చెడు అనుకోకు. మాటల ద్వారా ఎవరిని చెడు చేయకు. నీ చేతలతో ఎవరికీ చెడు చేయకు. సో, అట్‌లీస్ట్ పుణ్యం వస్తది. నువ్వు ఏది చేయకుండా ఉండలేవు కాబట్టి, అట్‌లీస్ట్ పాజిటివ్ సైడ్‌లో చేస్తే, నా మాట ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టను. నిజంగా అది ఇబ్బందికరమైంది తప్పైనా సరే, నా మాట ద్వారా నేను ఇబ్బంది పెట్టను. ఓకే. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టానంటే, దేవుడి ప్లాన్‌లో ఆ సీన్‌లో నేను ఇబ్బంది పెట్టానంటే, మళ్ళీ ఇంకో సీన్‌లో నేను ఇబ్బంది పడాల్సొస్తుంది. హుహు. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలామందికి కూడా అంటే కొందరికి అర్థమవుతూ ఉంటుంది. ఇది కర్మ. ఇది దీని వల్లనే నేనిప్పుడు ఈ పెయిన్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. మీరన్నట్టుగానే ఆ దేవుడికి ఇంకా నేను చెయ్యట్లేదు. ఎవరైతే నేను క్యారెక్టర్ అని మీరేదైతే చెప్పారో ఈ క్యారెక్టర్‌లో నేనున్నాను. ఈ పెయిన్‌ని నేను అనుభవిస్తాను. ఓకే. కానీ కొంతమందికి ఇది తెలియదు. తెలియకుండా ఇది కాదు. ఇది దీనివల్ల వచ్చింది అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలిసేదాకా ఇది కర్మ అనేది రిపీట్ అవుతూ ఉంటుందా? అంతే అబ్సల్యూట్‌లీ. నువ్వు తెలిసొచ్చేదాకా. హుహు. నీకు తెలిసొచ్చి నువ్వు అనుభవించే తిరుగుతూనే ఉంటావు చక్రంలో. నేను చెప్తున్నది అందరూ ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. అందరికీ ఆ జ్ఞానం స్టేజొచ్చి, ఓ రోజు అన్ని కర్మలు, కర్మ, కర్మలు, కర్మ, కర్మ, కర్మ అన్నీ వచ్చి ఏదో ఒకడెవరో గురువులాగా వచ్చి చెప్తాడు. ఇది కాదురా ప్రాసెస్ అని. అప్పుడు కొంచెం పుస్తకం చదువుదామా? అవునా! ఇలా ఉంటుందా? అని అలాంటి ఆలోచనలు, ఐడియాలజీలు వచ్చి, 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 వచ్చి అందులో వెంటనే ఒప్పుకోదు మైండ్. అలా ఉన్నా ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల చూస్తుంటాడు. నీ కర్మ రికార్డ్ అవుతుంటుందని మనం మర్చిపోతాం. అందుకని నీ కర్మ రికార్డ్ అవుతుంటుందని తెలిసి, దాన్ని స్పృహలో తెచ్చుకుని వచ్చేదాకా నీకు ఆ స్టేజ్ వచ్చేదాకా ఇక్కడే తిరుగుతా ఉంటాం.
అండ్ అది అనుభవిస్తూనే ఉంటాం. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, హ్మ్. ఇప్పుడు నేను మర్డర్ చేయాలన్నది కూడా నా కర్మలో రాసింది కదా, నేను మర్డర్ చేస్తా ఆ! అనేటట్టు చాలా అంతే. ఇది ఇది నేను చేసింది కదా! ఇది నా ఇది అన్ని రకాలు మనకు వచ్చే క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు ఉన్నాయి ఆల్రెడీ. హుహు. మనకు రాబోయే క్వశ్చన్ నెక్స్ట్ 1000 క్వశ్చన్లు ఏమైనా వస్తే అన్నిటికీ ఆన్సర్ ఉన్నాయి. మనం చదువుకునే ఓపిక ఉండాలి. అలానే అవును నేను మర్డర్ చేస్తా అంత కర్మ అని అనడం కాదు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే నీకు తెలిసి తప్పు చేస్తున్నావో అది పాపము కింద మారి అది మహాపాపముగా మారి తిరిగి వస్తది. యూ కెనాట్ స్టాప్ దట్. నువ్వు మర్డర్ చేయాలి, మర్డర్ చేసేంత కోపము అనే నీ ఏదైతే విల్ ఉందో ఆ విల్ డూయింగ్ దట్ క్రైమ్ ఆర్ కమిటింగ్ దట్ మిస్టేక్ నీకు ఆల్వేస్ యూ హ్యావ్ ఎ చాయిస్. ఓకే. అండ్ ఆ చాయిస్లో నేను భగవంతుడి సాక్షాత్కారంతో నేను తప్పు చేయను, ధర్మ మార్గములోనే ప్రవర్తిస్తాను హ్మ్. అని నువ్వు అనుకున్న రోజున దీని నుంచి బయటపడతావు. ఓకే. అండ్ అలాగే సార్ కొంతమంది అంటే ఇది దీనివల్లే జరిగింది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేయడం? అంతేగా ఇన్ని రోజులు శరీరాన్ని అలవాటు చేసాం. ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద ఇది తాగడం హానికరం అని రాసున్నా తాగుతాం. హానికరం అని తెలిసినా కూడా. ఎందుకు అంటే అలవాటుతో శరీరం అలా ఉండిపోతుంది. అది 10 అడుగులు చేసి 10 సార్లు పడి తెలిసి అప్పుడు రియలైజ్ అవుతుంది జన్మల తర్వాత. అన్ని జన్మల తర్వాత మనకి అర్జునుడు అంతటి వాడే ఆ భ్రమలో పడితే శ్రీకృష్ణ పరమాత్ముడు మన ఇద్దరం జర్నీ గీత చేస్తున్నాము, నువ్వు నాతో ఎప్పటి నుంచో ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నావు, నీకు ఇప్పుడు నేను జ్ఞానోదయం చేస్తానుండు అని చెప్తాడు. సో అలా ఒక గురువు వచ్చి అలా ఒక భగవంతుడి సాక్షాత్కారం వచ్చి దెన్ యూ విల్ చేంజ్. రిసీవింగ్ మోడ్ రిసీవింగ్ వచ్చేదాకా మనం అర్జునులుగా మారేదాకా దాకా కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షము కాడు. అంతవరకు తిరుగుతా ఉండాలి ఈ బండిలో. ఖచ్చితంగా. సూపర్ సార్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా కర్మ అనేది ఉంటుంది అని చాలా వరకు అందరూ నమ్ముతారు. కానీ అది ఎన్నో రకాలుగా మనం ఎక్స్‌పీరియన్స్ చేసినప్పటికీ కూడా ఇది దీనివల్లే చేశాము అనేది చాలా తక్కువ మందికి తక్కువ తెలుస్తుంది. తెలుస్తూ ఉంటుంది. అట్‌లీస్ట్ ఈ వీడియో ఒప్పుకోలేరు అసలు మైండ్ యాక్సెప్ట్ చేయనివ్వదు. అందుకని కొంచెం అది కూడా ఆలోచించాలి. కర్మనే కదా సార్? వెరీ కర్మ అలాగే ఆపుతుంది. యాక్చువల్గా బ్లాక్ చేసేస్తుంది మనని. మనకి జ్ఞానం వచ్చేదాకా తిరుగుతూ ఉంటాం. ఏదో పుణ్యం చేసాక రియలైజేషన్. రే తప్పు చేస్తున్నానే అని తెలుస్తుంది. అంతవరకు తిరుగుతుండాలి. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసుకునే ఓపెన్నెస్ వస్తే అట్లీస్ట్ ఒక 10 అడుగులు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా థియరీనే, నిజం అవ్వుండకపోవచ్చు, కానీ ట్రై చేయండి బాగుంటుంది. డెఫినెట్‌గా సార్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.